ఇప్పుడు మనం ఎప్పుడు తినే స్నాక్స్ రెసిపీస్ కాకుండా కొంచెం వెరైటీగా మసాలా పీనట్ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ప్యాన్ పెట్టి 1 కప్పు పీనట్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని రోస్ట్ చేసుకుందాం. ఇలా వీటిని కదుపుతూనే ఉండాలండి, లేకపోతే ఒక సైడే ఫ్రై అయ్యి ఇంకొక సైడ్ ఫ్రై కావు. అందుకని మొత్తాన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ పల్లీల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ చల్లారిన పల్లీల్ని వేరే బౌల్లోకి తీసుకున్నాం. ఇలా వేరే బౌల్లోకి తీసుకొని వీటిని బాగా ఈ తొక్కనంతా సపరేట్ చేసేయాలి. ఈ పల్లీలంతటిని ఇలా తొక్క తీసేసి హాఫ్గా ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఇందులో చిటికెడు పసుపు, కొంచెం కారం, కరివేపాకు, ఒక 1/2 స్పూన్ పెప్పర్ పొడి, కొంచెం ఇంగువ అన్నీ వేసి కొంచెం ఇలా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పల్లీల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నాం. ఈ సాల్ట్, కారం అన్నీ వేసాం కదండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం ఇలా రోస్ట్ చేద్దాం. ఈ ఉప్పు, కారం మొత్తం పల్లీలకు పట్టేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకున్నాం. ఇలా బౌల్లోకి తీసుకున్న వాటిలో ఒక 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర తరుగు, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల టమాటోని యాడ్ చేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఒక నిమ్మకాయని ఇలా జ్యూస్ తీసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుదాం. ఇప్పుడు ఇందులో టేస్ట్ చూసి ఉప్పు, కారం ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. వెరైటీ అండ్ హెల్తీ పీనట్ చాట్ రెడీ అయిపోయింది.